జాగ్రఫీ సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ అండి ఇది. ఇందులోనే మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది ఏపీఎస్సీ అభ్యర్థుల కొరకు ప్రిపేర్ చేయబడినటువంటి బుక్. ఏదైతే సిలబస్లో మనకు ఏపీఎస్సీ మెన్షన్ చేసిందో సిలబస్, గ్రూప్ 2 సిలబస్, దాని ఆధారంగానే క్లియర్గా ఈ బుక్ని ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. మీకు సిలబస్లో మెన్షన్ చేసిన విధంగా ఒకటి జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, రెండవది ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, మూడవది హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. ఈ 3 అంశాలను కూడా సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఇది ఒరిజినల్ సిలబస్ ఇక్కడ ఉన్నది. ఓకే, ఇదంతా కూడా మీకు ఒరిజినల్ సిలబస్ అండి. దీన్ని ఈ విధంగా చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు దాదాపు చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా చాప్టర్స్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ వరకు జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ. ఫస్ట్ వచ్చేసి ఇవంతా యూనివర్స్ అంటే వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది ఫస్ట్. తర్వాత మీకు ఇండియన్ జాగ్రఫీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి లొకేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అని ఉంటే మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఇండియా ఉంటుంది లొకేషన్ది, తర్వాత మళ్ళీ ఏపీ వస్తుంది. ఆ తర్వాత ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా, తర్వాత ఫిజియోగ్రఫీ ఆఫ్ ఏపీ, తర్వాత క్లైమేట్ ఆఫ్ ఇండియా, క్లైమేట్ ఆఫ్ ఏపీ, తర్వాత రివర్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఏపీ రివర్ సిస్టమ్. ఈ విధంగా ఫస్ట్ ఇండియా చాప్టర్ వస్తుంది, తర్వాత ఏపీ చాప్టర్ వస్తుంది. ఇక్కడ మాత్రం ఫస్ట్ మొత్తం మీకు వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది. అదేవిధంగా కేవలం ఏపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకే కాకుండా మిగిలిన పోటీ పరీక్షలు కూడా ప్రిపేర్ అయ్యే వారికి జాగ్రఫీకి సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ బుక్లో ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది. వాటిని కొంచెం సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. ఇందులో ఎకనామిక్ జాగ్రఫీ అంటే మళ్ళీ పవర్ సెక్టారు, మినరల్ రిసోర్సెస్, అగ్రికల్చరు, ఇవన్నీ కూడా ఎకనామిక్ జాగ్రఫీ కింద మనం ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రియల్ సెక్టారు, ట్రాన్స్పోర్టేషను, కమ్యూనికేషను, టూరిజము, ట్రేడ్ అండ్ కామర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఎకనామిక్ జాగ్రఫీలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ జాగ్రఫీ. ఇందులో ఇండియన్ పాపులేషన్, తర్వాత ఏపీ పాపులేషన్, రేషియల్, ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ ఇన్ ఇండియా, తర్వాత రేషియల్, ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ ఇన్ ఏపీ. చివరికి ఒక జాగ్రఫీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని 30 మార్కులకు సంబంధించి అంటే 30 క్వశ్చన్స్ని ఒక మోడల్ పేపర్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 28 డిస్ట్రిక్ట్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని కూడా ఈ బుక్ చివరిలో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ అండి. నెక్స్ట్ వీక్ మీకు మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది. ఒకసారి బుక్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది యూనివర్స్ ఫస్ట్ టాపిక్. ఇది జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలో ఉన్నటువంటి టాపిక్స్ ఇవన్నీ. ఏది ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే, అదేవిధంగా మిగతా మినిస్ట్రీకి సంబంధించినటువంటి వెబ్సైట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఇండియన్ జాగ్రఫీ పూర్తిగా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు ఏపీ జాగ్రఫీ వచ్చేసి అయితే ఏపీ సోషో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని క్లియర్గా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీకి సంబంధించి ఏదైతే మినిస్ట్రీకి సంబంధించి వెబ్సైట్స్ ఉన్నాయో వాటిలో క్లియర్గా స్కీమ్స్ గురించి కానీ ఇతర అంశాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ బుక్లో మీకు చూపిస్తా. అవన్నీ కూడా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఏపీకి సంబంధించి ఇండియాకి సంబంధించి పిఐబి కానీ అలాంటి డేటాని తీసుకొని ఇండియాకి సంబంధించిన అంశాలను అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడి వరకు ఇవన్నీ కూడా జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ ఈ బుక్ అంతా ఇంతవరకు. ఓకే, ఇది ఎకనామిక్ జాగ్రఫీ. ఇక్కడ నుంచి ఇది కొంచెం తక్కువ ఉంటుంది, అంత ఉండదు. ఎకనామిక్ జాగ్రఫీ కొంచెం తక్కువ ఉంటుంది, హ్యూమన్ జాగ్రఫీ ఇంకా తక్కువ ఉంటుంది. ఓకే, బుక్ నెక్స్ట్ వీక్ వస్తుందండి మార్కెట్లోకి. ఇది వచ్చిన తర్వాత క్లియర్గా మీకు ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఇది ఎనర్జీ సెక్టర్ ఇండియాకి సంబంధించి. ఎకనామిక్ జాగ్రఫీలో ఉన్నటువంటి చాప్టర్స్ ఇవి. అప్డేట్స్ ఎక్కువ ఇక్కడే ఉంటాయి కదా, అందుకే చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏపీకి సంబంధించినటువంటి పవర్ సెక్టర్, మినరల్ రిసోర్సెస్ ఇన్ ఇండియా, ఈ చాప్టర్స్ అన్నవే. చాలా వరకు టేబుల్స్ అయితే ఇందులో కనిపిస్తున్నాయి మనకు. అన్ని మినరల్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ. లేటెస్ట్ మొన్న వచ్చిన ఇది 101 రామ్సార్ సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది రీసెంట్గా. ఇవన్నీ మినరల్ రిసోర్సెస్ ఏపీ.
ఆల్మోస్ట్ అన్నీ కూడా టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగిందండి చాలా వరకు. అయితే ప్రతి చాప్టర్ చివర మీకు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మీకు రివిజన్కి ఉపయోగపడతాయి. ప్రాక్టీస్ బిట్స్ అయితే మీకు చాప్టర్ తర్వాత టెస్ట్ సిరీస్ రాసినట్టు ఉంటుంది. మళ్ళీ సపరేట్గా టెస్ట్ సిరీస్ కొనాల్సినటువంటి అవసరం లేదు. మీకు బిట్ బ్యాంకే ఇక్కడ సరిపోతుంది. ఒక రమణ సార్ బుక్ తీసుకుంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్రెడీ చాప్టర్ వెనకాల ఉంటాయి. టెస్ట్ సిరీస్ కూడా అదే ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు టెస్ట్ సిరీస్ రూపంలో పనికొస్తుంది. ఓకే, అందుకే బుక్ మనకు కొంచెం పేజీలు ఏదో 900 పేజెస్ అలా వచ్చినట్టు కనిపిస్తుంటుంది బుక్. ఎందుకంటే మనం ప్రతి చాప్టర్ కూడా ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ ఇస్తుంటాం కాబట్టి. ఓకే, అదేవిధంగా కొంచెం డయాగ్రామ్స్ పెట్టడము వాటి వల్ల కొంచెం బుక్ అనేది 900 పేజెస్ వరకు వచ్చింది. సిలబస్ కూడా ఆ విధంగానే ఉన్నది. మిగిలిన టాపిక్స్ని కూడా దీంట్లో మనం యాడ్ చేయడం జరుగుతుంది. కేవలం గ్రూప్ 2 అభ్యర్థులకు గ్రూప్ 2లో ఇచ్చినటువంటి సిలబసే కాకుండా మిగిలిన ఎగ్జామ్స్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ ఇతర పోటీ పరీక్షలు రాసినప్పుడు కొన్ని టాపిక్స్ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉంటాయి. వాటిని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా సిలబస్లో వచ్చినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇందులో ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బుక్ అనేది కొంచెం 900 పేజెస్ వరకు వస్తుంది. అభ్యర్థులు మోసపోవద్దనే ఉద్దేశంతో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీకు మళ్ళీ సపరేట్గా టెస్ట్ సిరీస్ రాయడం ఇవన్నీ అనవసరమైనటువంటి ముచ్చట్లు. డైరెక్ట్గా ఈ బుక్లోనే మీకు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ.